ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన డీలిమిటేషన్ ఆట ఆడుతుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న మితవాద మతోన్మాద కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ముందుగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో సెక్యులరిజం, సోషలిజం లాంటి పదాలు వినిపించకుండా నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దేశంలో మతోన్మాద శక్తులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాదిలో తమ స్థానాలను పెంచుకునేందుకు డీలిమిటేషన్ పేరుతో ప్రమాదకర చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఉత్తరాదిన పార్లమెంటు స్థానాలు పెంచి దక్షిణాదిన పెంచకుండా తన స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారన్నారు. పైగా హిందీ భాషను దక్షిణాదిపై బలవంతంగా రుద్దుతూ ఉత్తరాదిలో ఒక సెంటిమెంట్ తీసుకొస్తున్నారని అన్నారు. ఇప్పటికే తమిళనాడులో అధికార ప్రతిపక్షాలు దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఎవరూ స్పందించడం లేదన్నారు. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు 3 వారాల పాటు ఇవాళ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ప్రజల దృష్టికి తేవడానికే జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశంలో లౌకికవాదానికి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సోషలిస్టు భావాలకు పెను ప్రమాదం ఏర్పడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని తిరగదోడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను కూడా నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సాధారణ ప్రజల సమస్యలేవి పరిష్కారం చేయకుండా, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇవాళ దేశాన్నంతా కూడా కార్పొరేట్ల గుప్పెట్లో పెడతా ఉన్నారు. పైగా ఇవాళ అతిపెద్ద ప్రమాదకరమైన గేమ్ ఆడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాదికి, దక్షిణాదికి తగాదా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దక్షిణాదిలో బీజేపీకి బలం లేనందువల్ల ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ డీలిమిటేషన్ పేరుతో పార్లమెంట్లో అత్యధిక స్థానాలు ఉత్తరాది రాష్ట్రాలకు, హిందీ రాష్ట్రాలకు వచ్చేటట్లు చేసి దక్షిణాది రాష్ట్రాలకంతా కూడా ఇవాళ గుండు సున్నా దుడుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా స్పందిస్తూ ఉన్నాయి. నిన్ననే చెన్నై నగరంలో కూడా ఇలా ఎంకే స్టాలిన్ గారి ఆధ్వర్యంలో అక్కడ సమావేశం కూడా జరిగింది. అన్ని రాష్ట్రాలకు చెందిన నాయకులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ముఖ్యమంత్రులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా ఇవాళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే, దక్షిణాదికి అన్యాయం జరుగుతూ ఉంటే, వారు హిందీని బలవంతంగా రుద్దుతూ ఉంటే, పార్లమెంట్ సీట్లు మనకు తగ్గిస్తూ ఉంటే మీరు మాట్లాడకుండా పోతే ఈ రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరుగుతుంది అని అడుగుతా ఉన్నా. మీరు నిజంగా రాష్ట్రానికి న్యాయం జరగాలని కోరుతారా, లేకపోతే మోడీకి భయపడి మీరందరూ కూడా నోళ్ళు మూసుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా నోళ్ళు తెరవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నోళ్ళు తెరవాలి, మాట్లాడాలి. మనకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రశ్నించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.